ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటంటే తన సొంత పిన్ని, తన తోడికోడలు కొడుకు 5 ఏళ్ల అబ్బాయిని యాసిడ్ తాగిచ్చి చంపడానికి ట్రై చేసింది. ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సైకో పిన్ని అని క్యాప్షన్లు పెట్టి రాస్తున్నారు. అసలు ఏంటి, ఆమె ఎందుకు అలా చేసింది అంటే, ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా కోరుట్లలో మమత అనే ఒక ఆమె పిన్ని, ఆమె కూడా తన తోడికోడలు కూతురైన హితీక్ష అనే ఒక అమ్మాయిని, చిన్న పాపని బాత్రూంలోకి తీసుకెళ్లి గొంతు మరీ చంపింది. ఆమె ఎందుకు చంపిందంటే, ఇద్దరు భర్తలు కూడా గల్ఫ్లో ఉంటున్నారు. తన భర్త పంపించిన డబ్బుల్ని తన తోడికోడలు జాగ్రత్తగా పొదుపు చేసి దాన్ని పెంచింది. తనేమో దీన్ని ట్రేడింగ్లో అక్కడ ఇక్కడ పెట్టి ఆన్లైన్ మోసాలకు గురయ్యి ఆమె 29 లక్షలు ఎంతో పోగొట్టుకునింది. దాంట్లో ఇంట్లో వాళ్ళు ఈమెను తక్కువగా చూడడం, పెద్ద కోడల్ని బాగా చూసుకోవడం అనేది చేస్తున్నారు. ఆ జలసీతో ఈమె హ్యాపీగా ఉంది కాబట్టి వీళ్ళ హ్యాపీనెస్ని నేను ధ్వంసం చేయాలి, కిల్ చేయాలని చెప్పి చిన్న అభంశుభయం ఎరిగిన చిన్న పాపను తీసుకెళ్ళి అతి దారుణంగా గొంతుకొచ్చి చంపేసింది. అలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఈ సంఘటన ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఎలా జరిగింది, ఆమెకున్న లాజిక్ ఏంటి, ఆమె ఎందుకు అలా చేసింది? ఇది మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్కాజ్గిరిలో బోడుప్పల్ అని ఉంటుంది. బోడుప్పల్ దగ్గర శ్రీనివాస కాలనీలో పర్వతనేని సతీష్ కుమార్, అంజమ్మ అని ఇద్దరు ఉంటున్నారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు, నాగరాజు, జగదీష్, ఇద్దరు కొడుకులు. నాగరాజుకి సంధ్య అనే ఆమెతో పెళ్ళయింది. జగదీష్కేమో మంజుల అనే ఆవిడతో పెళ్ళయింది. నాగరాజు పెద్ద అబ్బాయి, జగదీష్ చిన్న అబ్బాయి. ఈ 3 కుటుంబాలు కలిసే ఉంటున్నారు. సో నాగరాజుకి పిల్లలు ఉన్నారు, జగదీష్కి కూడా పిల్లలు ఉన్నారు. సో నాగరాజు పిల్లల్ని ఈ తల్లిదండ్రులు అంటే పెద్దవాళ్ళు ఈ సతీష్ అండ్ అంజమ్మ అంటే అవాతాత పిల్లలకి, వీళ్ళు నాగరాజు పిల్లల్నేమో గారాభంగా చూసుకోవడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చేస్తున్నారు. ఈ మంజుల పిల్లల్ని సరిగా చూసుకోవట్లేదు. దాంతో ఇవే కాకుండా ఉమ్మడి కుటుంబంలో ఇంకేమైనా కూడా సమస్యలు ఉండొచ్చు. ఏదేమైనా ఈ మంజుల అనే రెండవ కోడలు, చిన్న కోడలు, తన పిల్లల్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళ పిల్లల్నేమో మోస్ట్ గారాబం చేస్తున్నారు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకే పాకెట్ మనీ ఇవ్వడం, వాళ్ళని ఐస్ క్రీమ్లు అవి వాళ్ళ దగ్గర తినిపించడం, ఇవన్నీ ఆమె కంపారిజన్లో తనకి నష్టం జరుగుతుంది అన్న, తన పిల్లల్ని బాగా చూసుకోవట్లేదు అనేది. ఏదైనా చిన్న గొడవలైనా కూడా పెద్ద కొడుకు పిల్లల వైపే వాళ్ళు నిలబడుతున్నారు ముసలోళ్ళు. అది ఈమెకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఆ బాబు ఉన్నాడు, కార్తిక్ అనే బాబు, 5 పెద్ద కొడుకు నాగరాజు సంధ్య కొడుకు. సో ఆ బాబుని ఈమె ఆడిస్తున్నట్టుగా తీసుకెళ్ళి ఒకసారి పైన రైలింగ్ లో నుంచి తోసేయాలన్నట్టుగా రైలింగ్ పైన కూర్చోబెట్టి దూరంగానే ఉంది. అప్పుడు వాళ్ళమ్మ సంధ్య చూసి షాక్ అయ్యి, ఇదేంది ఇలా పెట్టావు అంటే, సరదాగా ఆడుకుంటున్నాను అన్నట్టుగా చెప్పింది. అప్పుడే వాళ్ళకి అనుమానాలు వచ్చింది. రెండోసారి నోరు ముక్కు 2 మూసుకొని బాబుని మూసుకొని ఉన్నప్పుడు కూడా వాళ్ళమ్మ చూసి, సంధ్య చూసి, ఇదేంటంటే నేను సరదాగా ఆడుకుంటున్నాను అని చెప్పింది. సరే, ఆమె కొంత అనుమానం వచ్చినా గట్టిగా, ఈమె కూడా తల్లి కదా, తనకి బిడ్డలు ఉన్నారు, ఆమె ఏదో రఫ్గా డీల్ చేస్తుంది తప్ప ఈ బ్యాడ్ ఇంటెన్షన్ అనేది వాళ్ళు పసిగట్టలేకపోయారు. అయితే మొన్న 9వ తేదీ ఏం చేసిందంటే, ఈ బాబుని నీకు ఒక జ్యూస్ ఇస్తాను, నువ్వు ఆ జ్యూస్ తాగావంటే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను అని నమ్మించి కిచెన్లోకి తీసుకెళ్ళి ఒక జ్యూస్ ఇస్తాను, ఇది బాగా లేకపోయినా నువ్వు తాగేయాలి, తాగేస్తే నీకు మంచి చాక్లెట్ ఇస్తాను, చేదుగా ఉన్నా ఎలా ఉన్నా నువ్వు తాగేయాలి అని చెప్పి అబ్బాయికి యాసిడ్ పోసిచ్చింది. అబ్బాయి పిల్లవాడు, చాక్లెట్ ఇస్తున్నా అంటుంది పిన్ని కాబట్టి నమ్మేసి కొద్దిగా తాగాడు. తాగ్గానే అతనికి కాలిపోయింది నోరంతా. దాంట్లో గట్టిగా కేకలు వేశాడు. కేకలేయగానే ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఏమైందంటే అది చూస్తే యాసిడ్. అప్పుడు ఈ మంజుల ఏం చెప్పిందంటే, నాకు తెలీదు, నేను వచ్చేసరికి వాడు తాగుతున్నాడు, నేనే తీసేసాను అని ఆమె బుకాయించింది.
కానీ పిల్లవాడు మాత్రం క్లియర్గా చెప్తున్నాడు. వాడికైతే ముందు మాట రాలేదు, ఈ కాలిపోయి ఎంత అరుస్తున్నాడు. దాంతో ఇమ్మీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ అబ్బాయికి అడ్మిట్ చేసి అబ్బాయికి వైద్యం చేశారు. తర్వాత అబ్బాయి కొంత మాట్లాడగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు అబ్బాయి చెప్పాడు, ఇలా నాకు చాక్లెట్ ఇస్తాను, జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తానని పిన్ని తీసుకెళ్ళింది. జ్యూస్ నాకు బాగాలేకపోయినా తాగమనింది, తాగితే చాక్లెట్ ఇస్తాననింది, చాక్లెట్ కూడా చూపించింది, అందుకని చాక్లెట్ కోసం నేను ఆమె ఇచ్చింది తాగాను, అది కాలిందనేది ఆ బాబు చెప్పాడు. అప్పుడు వీళ్ళు రికలెక్ట్ చేసుకున్నారు. గతంలో కూడా ఒకసారి రైలింగ్ మీద పై అంతస్తులోకి తీసుకెళ్లి రైలింగ్ మీద కూర్చోబెట్టింది. అక్కడ కానీ ఏమాత్రం జారినా కింద పడిపోయి చనిపోయే అవకాశాలు ఉంది. అలాగే ముక్కు నోరు మూయడం కూడా వీళ్ళకి గుర్తొచ్చింది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, అంటే ఈమె లోపలే కుళ్ళుకొని చేస్తుంది అని. సో ఆమె వెర్షన్ ఏంటంటే పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్న ఈ కార్తిక్ పేరు కూడా వాళ్ళ తాతయ్య ఈ సతీష్ కుమార్ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అన్న సరికి ఆమెకి ఇంకా జలసీ అనేది ఆమెను డామినేట్ చేసేసింది. అంటే అసూయ అనేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గుడ్డిదా అని అంటారు. అంటే మన లాజిక్లు పనిచేయవు అనమాట. మనం బేసిక్గానే హ్యూమన్ బీయింగ్ ఇల్లాజికల్గా బిహేవ్ చేస్తాం, మనం ఇర్రేషనల్గా ఉంటాము, మన ఎమోషనల్ డ్రివెన్ క్రీచర్స్ మనం. బేసిక్గా లాజిక్ పనిచేయదు. సో అలాంటిది ఉమ్మడి కుటుంబం. మామూలుగా అయితే సినిమాలో ఉమ్మడి కుటుంబాన్ని ఆదర్శీకరించి అదేదో గొప్ప విలువల కలిగిన వ్యవహారం అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజ జీవితంలో ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ సఫర్ అయ్యేది స్త్రీలు అనమాట. ఫస్ట్ దాని తర్వాత పిల్లలు కూడా కొంతమంది పిల్లల్ని ఫేవరెటిజం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఫేవరెటిజం వల్ల పిల్లలలో కూడా అసూయ వస్తుంది. ఆ మధ్య కూడా జనార్దన్ రావు అనే ఒక వ్యాపారవేత్తని విలిజన్ గ్రూప్ అన్నమాట, అతను దాని ఎండి, అతన్ని వాళ్ళ మనవడు తేజ అనే మనవడు, ఈయనకి 86 ఏళ్ళు, వెళ్ళి కత్తితో 70 కత్తిపోట్లు పొడిచాడు. ఎందుకంటే అక్కడ కూడా జలసి, నాకు కాకుండా వేరే మనవాళ్ళకి మనవరాళ్ళకి తను ఆస్తులు ఇస్తున్నాడు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నన్నేమో అవమానాలు గురి చేస్తున్నాడు అని చెప్పి ఆ కక్ష పెట్టుకొని తాతని అబ్బాయి చంపేశాడు. అడ్డొచ్చిన తల్లికి కూడా కత్తిపోట్లు పడ్డాయి. సో అలాగే ఉమ్మడి కుటుంబాల్లో మంచి చెడ్డ రెండు ఉంటాయి. మంచి ఏమో షేరింగ్ ఉంటుంది, ఒక సెక్యూరిటీ ఉంటుంది, పరస్పరం హెల్ప్ చేసుకునే ఇది ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది. కానీ జలసీ ఉండడం, కొంతమంది ఫేవరెట్ సన్స్ ఫేవరెట్ చిల్డ్రన్ని వీళ్ళు చూడడం పెద్దవాళ్ళు, దానివల్ల మిగతా వాళ్ళకి కోపం బాధ రావడం, దాంతో తెలియకుండానే కోల్డ్ బ్లడెడ్ రెవల్యూషన్ ఇది జరుగుతుందంట, కుట్రలు జరుగుతూ ఉంటాయి. అలాగా అంటే ఇండియాలో తీసుకుంటే 70% ఇప్పటికి కూడా న్యూక్లియర్ ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబాలు కూడా కొంత పెరుగుతున్నాయి అనేది కొన్ని లెక్కలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అర్బనైజేషన్ వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల అందరూ కలిసి ఉంటే రెంట్లు మిగులుతాయి, తర్వాత ఫుడ్ ఇదంతా కూడా షేరింగ్ వల్ల అందరికీ కొంత తగ్గుతుంది, పిల్లల పెంపకం కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల, అంటే బేసిక్గా ఆర్థిక కారణాల వల్ల ఎక్కువగా దాదాపు 30% అర్బన్లో ఉమ్మడి కుటుంబాలు పెరుగుతున్నాయి. సో దీనివల్ల వచ్చే సమస్యలు కూడా మనకి ఈ రూపంలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. మనకి జనరల్గానే హైదరాబాద్లో క్రైమ్ రేట్ అయితే 2025లో దాదాపు 15% తగ్గిందని పోలీసు డిపార్ట్మెంటు లెక్కలు చెబుతుంది. కానీ విమెన్ మీద క్రైమ్స్ 6% పెరిగింది, చిల్డ్రన్ మీద క్రైమ్స్ అయితే 27% పెరిగింది. తెలంగాణలో మొత్తంగా తీసుకుంటే 36,000 మంది చిల్డ్రన్ని గత సంవత్సరం పోలీసులు సేవ్ చేశారు. అలాగే 19,000 చైల్డ్ మ్యారేజెస్ని గత 2-3 ఏళ్లలో పోలీసులు ఆపారు. అంటే చిల్డ్రన్ మీద క్రైమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇందాక కూడా ఒక వార్త చూశాను, తల్లి ప్రియుడు కలిసి 5 ఏళ్ల బాబుని చంపేశారు. ఇలాగా చిల్డ్రన్ని తల్లిదండ్రులు చంపేయడం, లేకపోతే పిన్నిలో లేకపోతే ఇంట్లో వాళ్ళు చంపేయడం, ఇలాంటి సంఘటనలు కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. ఈమెని మనం సైకోపిన్ అని పిలిచి అవమానంగా చూసి, లేకపోతే ఆమెను ఏదో దుష్టురాలుగా చూడడం అనేది సరిపోదు. ఈ డైనమిక్స్ని అర్థం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఒకరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఫేవరెటిజం చేస్తున్నప్పుడు ఆలోచించుకోవాలి, మనం ఇలా చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి
అనేది చూసుకోవాలి. సో ఇది అందరి బాధ్యత. కేవలం ఆమెని నిందించడంలో ఉపయోగం లేదు. ఆమెకి ఏంటంటే అది ఆ కోపం, ఫ్రస్ట్రేషను లోపలికి పెరిగిపోయి ఏం చేయాలో తెలియక వల్నరబుల్ పిల్లవాళ్ళు కాబట్టి పిల్లవాళ్ళని ఏదన్నా చేస్తే పెద్దవాళ్ళు సఫర్ అవుతారని చెప్పి వల్నరబుల్ గా ఉన్న పిల్లల మీద పగ తీర్చుకోవడం అనేది మనకు కనిపిస్తుంది.